రాజకీయ నాయకులు 5 ఏళ్లకోసారి మారతారు కానీ అధికారులు మాత్రం శాశ్వతం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఒక వెలుగు వెలిగిన అధికారులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తమ ఆధిపత్యాన్ని హవాను నడిపిస్తున్నారు. తెలంగాణకు చెందిన వారికి అప్రాధాన్య పోస్టులు ఇస్తున్నారని గతంలో రేవంత్ ఆరోపించారు. మరి ఇప్పుడు ఆయన వచ్చి ఏమైనా మార్పులు చేశారా అంటే లేదనే మాటే వినిపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో కీలక స్థానాల్లో ఉన్నవారు ఇప్పుడు అక్కడే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ను బదిలీ చేస్తారని అనుకున్నారు. ఆయనపై ఈగవాలనీయకుండా ఏడాదిన్నర పాటు 2 పదవుల్లో కొనసాగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి నిధులు సమకూర్చారనే ఆరోపణలు నవీన్ మిట్టల్పై వచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా మొన్నటి వరకు కొనసాగించింది. తాజాగా జరిపిన బదిలీల్లో నవీన్ మిట్టల్ను రెవెన్యూ శాఖ నుంచి బదిలీ చేసి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఇది కూడా కీలకమైన పోస్టింగే. ఒకరిద్దరిని తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన ఏ ఒక్క అధికారిని కీలక పదవుల నుంచి తప్పించలేదు. గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ నాటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావుతో చాలా సన్నిహితంగా మెలిగిన విషయం అందరికీ తెలిసిందే. టీజీఐఐసీ ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలకు భూములు కేటాయించారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పెద్దలకు కూడా అత్యంత సన్నిహితుడు. ప్రస్తుత మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటి మంత్రి టి హరీష్ రావుకు ఓఎస్డీగా పనిచేశారు. ఆయన వద్ద పనిచేస్తూ ఉండగానే ఐఏఎస్ కు ఎంపికయ్యారు. ఆ తర్వాత ఐఎన్డిపిఆర్ స్పెషల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. కొద్ది రోజుల పాటు ఉద్యానవన శాఖలో పనిచేసి శిక్షణపై వెళ్లి వచ్చిన తర్వాత హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. గత ప్రభుత్వంలో హరీష్ రావుకు సన్నిహితంగా ఉంటూ పనిచేసిన ఆయనకు నగరంలో అత్యంత కీలకమైన మెట్రో వాటర్ బోర్డు ఎండీ బాధ్యత అప్పగించడంతో పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. బీఆర్ఎస్ ఏలుబడిలో పెద్ద నాయకుల వద్ద పనిచేసిన వారికి ఈ ప్రభుత్వంలో కూడా కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ అప్పట్లో విమర్శలొచ్చాయి. బీఆర్ఎస్ హయాంలో బాధితులుగా ఉన్న ఐఏఎస్లకు ఈ ప్రభుత్వంలో కీలకమైన పదవులు దక్కలేదనే చర్చలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన వారికే పదవులు దక్కుతున్నాయని, మార్పు ఎక్కడ వచ్చిందని అధికారులు నలుగురు కలిసిన చోట చర్చించుకోవటం కనిపిస్తోంది. సభ్యసాచి ఘోష్, మహేష్ దత్ ఎక్కా, జ్యోతి బుద్ధా ప్రకాష్, ఈ శ్రీధర్, బాలమాయాదేవి, కె సురేంద్ర మోహన్, కొర్రా లక్ష్మి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందికి ఈ ప్రభుత్వంలో ముఖ్యమైన బాధ్యతలు దక్కడం లేదని అంటున్నారు. బుద్ధా ప్రకాష్, శ్రీధర్ కు ముఖ్య శాఖలు ఇచ్చినట్టే ఇచ్చి ఆ తర్వాత మార్చేశారని పలువురు సీనియర్ అధికారులు ప్రస్తావిస్తున్నారు. బాల మాయాదేవి, కొర్రా లక్ష్మి ఆ ప్రభుత్వంతో అన్యాయం జరగ్గా ఈ ప్రభుత్వంలో కూడా అంతకన్నా ఎక్కువగా జరుగుతోందనే వాదనను అధికారులు వినిపిస్తున్నారు. మరి రేవంత్ వీరికి ఏమైనా న్యాయం చేస్తారా? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.